హరే కృష్ణ. విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనేది మనకి తెలుగు సంవత్సరాది కదండి. మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం. అలాగే మరాఠీ వాళ్ళకి, గుజరాత్ వాళ్ళకి గుడి పడవ అంటారు, వాళ్ళకి కొత్త సంవత్సరమే. మనకి ఈ రోజు నుంచే వసంత ఋతువు మొదలవుతుందండి. ఎంత గొప్ప విషయంగా మనం పరిగణించవచ్చు. ఏమండి, ఉగాది గురించి అలాగే విశ్వవసు నామ సంవత్సరం గురించి చాలా వీడియోలు ఉన్నాయి. చాలా మంది ఏం జరుగుతుంది, ఏ రాశి ఏంటి అని చెప్తున్నారు, పండితులు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. నేను మన స్టైల్లో రోజు నేను భగవద్గీత చెప్తుంటాను కదా, అలాగా మనము అందరము రేపటి కోసం మనమందరం ఎదురు చూడట్లేదండి. పండగ వాతావరణం, పండగ చేసుకుంటాం. కానీ జరుగుతున్నది ఏంటి అనే దాని మీద ఒక్క రోజుతో పటాపంచరండి. మళ్ళీ ఎల్లుండి నుంచి ఎవరి పనులు వాళ్ళు బిజీ. నా రాశి ఏంటి, ఈసారి ఏం జరుగుతుంది అంత ఆలోచించే ఓపికలు కూడా ఎవరికి లేవు. కానీ ఈసారి వచ్చిన నామం చూడండి, విశ్వవసు. విశ్వం అంటే యూనివర్స్. ఇది మన భూగ్రహం అనే దానికి మాత్రమే సంబంధించింది కాదండి, విశ్వానికే సంబంధించింది. మనకి ఇంగ్లీష్ లో యూనివర్స్ ఈజ్ మేడ్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ అంటారు. విశ్వం ఎలా తయారైంది? పదార్థము అలాగే శక్తితో. ఎనర్జీ అంటే శక్తి. ఆ ఎనర్జీ మనకి ధారపోస్తున్నది ఎవరండి? వసుదేవుడికి పుట్టిన మన శ్రీకృష్ణ పరమాత్మ కదా. ఎవరైనా చూడండి, నేను కూడా, మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి భార్గవ్, సన్ ఆఫ్ సుధాకర్ అంటే నాకు గర్వంగా ఉంటుంది. నేనేదో సాధించింది గర్వం కాదండి, నా కొడుకు సాధించి సన్ ఆఫ్ అంటే నాకు గర్వంగా ఉంటుంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ సన్ ఆఫ్ వసుదేవుడు. ఎంత గొప్పగా ఉంది చూడండి. విశ్వం వసు. మొత్తం విశ్వంలో మనకి తెలిసిన నవగ్రహాలే కదండి. అంతకు మించిన గ్రహాలు ఎన్ని ఉన్నాయో మనకి తెలియట్లేదు. ఎందుకంటే డార్క్ మాస్, డార్క్ ఎనర్జీ అని ఉంది. ఆ తర్వాత నార్మల్ ఆర్డినరీ అనేది 5%. ఆ 5%లోనే మనకున్న మిల్కీవే, పాలపుంత, ఈ నవగ్రహాలు, ఈ స్టార్స్, ఇవన్నీ ఓన్లీ 5%. రెస్ట్ ఆఫ్ 95% లో ఏముందో మనకి తెలియట్లేదు. ఈ మొత్తానికి కలిపి విశ్వవసు నామ సంవత్సరం అంటే ఖగోళంలో ఉన్న ఎన్నో గ్రహాలున్నాయి, గ్రహాంతర్యాములు అనుకుంటున్నాం. ఆ గ్రహాంతర్యాములు కూడా ఈ విశ్వవసు నామ సంవత్సరం వర్తిస్తుంది. విశ్వానికే. విశ్వం అంటేనే యూనివర్స్ కదా. ఆ యూనివర్స్ లో ఉన్న ప్రతి అణువుకి, ప్రతి జీవరాశికి కూడా వర్తిస్తుంది. ఆ వర్తిస్తున్నది ఎలాగండి? వసు అంటే దేవకీ వసుదేవుల పుత్రుడు శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా మనకి ఇవన్నీ జరుగుతాయి. అంటే ఈ రోజు నుంచి సంవత్సరం కాలం పాటు అందరికీ సుభిక్షం, అందరూ ప్రశాంతంగా, సంతోషంగా, అలరారుతూ, తులతూగుతూ గడపాలి అనేది విశ్వవసు నామ సంవత్సరం. మనకి విష్ణు సహస్రనామాల్లో కూడా మొదటి శ్లోకం చూడండి. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూత భృద్భావో భూతాత్మా భూత భావన. విశ్వం విష్ణుర్వ షట్కారో. మొత్తం శ్రీ మహావిష్ణువు కంట్రోల్లో ఉంది విశ్వం, యూనివర్స్ మొత్తము. భూత భవ్య పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కూడా ఆయన చేతుల్లోనే ఉంది. విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు. మొత్తం ఆ స్వామి చేతుల్లోనే, ఆ పరమాత్మ చేతుల్లోనే ఉంది. ఇవన్నీ మధ్యలో వస్తున్నవే తప్ప మనము పండగ అనే ఒక మహత్కార్యము, దాన్ని మనం ఆచరించాలి. పండగ జరుపుకోవాలి కదండి ఇంట్లో పిల్లలతో, మనవాళ్లతో, మనవరాళ్లతో మొత్తం సకుటుంబ సమేతంగా జరుపుకోవాల్సిన అద్భుతమైన, అతి ముఖ్యమైన పండుగ కదా తెలుగు సంవత్సరాది ఉగాది. అది కూడా అది ఆయన సృష్టే, శ్రీ మహావిష్ణువు సృష్టే. భూత భవ్య భవత్ ప్రభు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అంతా ఆయన చేతుల్లోనే ఉంది. విశ్వం మొత్తం విశ్వాన్ని కంట్రోల్ చేస్తున్నారండి. హరే కృష్ణ.